హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి మాటతో వచ్చాను. ఇది ఎవరిని ఉద్దేశపూర్వకంగా నేను అన్నదైతే కాదు, ఒక జనరల్ టాపిక్లో చెప్తున్నాను అంతే. ఎవరు పర్సనల్గా తీసుకోకండి. ఈ రోజుల్లో ఎవరిని మీరు నమ్మి ఒకరి దగ్గరికి వెళ్ళి మీ కష్టాన్ని అంతటిని పూర్తిగా వివరించుకొని ఎవరికి దయచేసి చెప్పకండి. అంటిల్ అన్లెస్ వాళ్ళు మీకు చాలా దగ్గర వాళ్ళు, ఇంకా చాలా ప్రాణ స్నేహితులు, లేదనుకుంటే ఇంకా మీరు చెప్తే మిమ్మల్ని ఆప్యాయంగా అట్లీస్ట్ మిమ్మల్ని విమర్శించకుండా, మిమ్మల్ని బాధ పెట్టకుండా చూసుకునే వాళ్ళకి మాత్రమే చెప్పండి దయచేసి. అందరితోని ఎప్పుడూ షేర్ చేసుకోకండి. ఎందుకు అని అంటే మీ బాధ వాళ్ళ బాధ కాదు. మీరు పడే కష్టం, ఆ కష్టం నొప్పి వాళ్ళకి తెలియకపోవచ్చు. మన జీవితంలో కొంతమంది ఉంటారు, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని మనం వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు దాన్ని విమర్శించవచ్చు, లేదనుకుంటే మిమ్మల్ని డిస్కరేజ్ అంటే మిమ్మల్ని కించపరచవచ్చు, అవమానించవచ్చు. సో ఏదైనా చేయొచ్చు. అది కాకుండా వాళ్ళు మీ లైఫ్ని ఇంకొకరు ఎవరికైనా షేర్ చేయొచ్చు కూడా. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో మనీ ఈజ్ ఎవ్రీథింగ్. డబ్బు ఉంటేనే మాత్రమే ఈరోజు వాళ్ళ దగ్గర మనుషులు ఉంటారు, లేదనంటే వాళ్ళ దగ్గర మనుషులు ఉండరు. సో ఇలాంటి రోజుల్లో దయచేసి నేను అందరికీ చెప్తున్నది, మనం ఏదైనా చేయగలిగితే డెఫినెట్గా ఒక మాట సాయం చేద్దాం. ఎవరైనా ఏదైనా బాధ చెప్పుకుంటే అట్లీస్ట్ మనం ఏదైనా వాళ్ళకి మనం ఇచ్చే ఒక్క మాట సాయం వాళ్ళ జీవితాన్ని ఏమో చెప్పలేం, మార్చొచ్చు. మనకి ఛాన్సెస్ ఉంటే, ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఏదైనా చేయగలిగితే చేయండి. అంతే తప్ప దయచేసి ఎవరిని కూడా వాళ్ళ కష్టాన్ని కించపరచకండి, వాళ్ళని కించపరచకండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. జై హింద్.